హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ జాబ్స్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి బిలో 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. 25,792 శాలరీ ఇస్తారు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ అప్లై చేసుకోవచ్చు. సో ప్రిఫర్ ఎక్కువ చేసేది ఫుడ్ సైన్స్లో ఉండే వాళ్ళని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. MS Excel, MS Word నాలెడ్జ్ ఉండాలి. మినిమం టైపింగ్ స్పీడ్ 35 words per minute. సో IT పర్సన్ సంబంధించిన జాబ్ ఉంది ఒకటి. సో దీనికి సంబంధించి బీటెక్ కానీ BCA కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉంటే ఇక్కడ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. 35,000 శాలరీ అయితే ఇస్తారు. MTSకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. బిలో 40 years వాళ్ళు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. 21,632 శాలరీ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్. ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ నుండి MBA, MCA, MA సోషాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ చాలా తక్కువ ఫీజుకే మనమైతే ఆన్లైన్లో చేయొచ్చు. ఈ అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అంటే లేవండి. సో ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే చేసే అవకాశాన్ని ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు బుక్స్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం లాంటి రిసోర్సెస్ కూడా అందిస్తున్నారు. అలాగే ఎం వెంకయ్య నాయుడు గారు, దువ్వూరి సుబ్బారావు గారు, మినీ IPE, జస్టిస్ జె చలమేశ్వరరావు గారు ఇందులో నోటబుల్ అల్యూమినిగా కూడా ఉండడం జరిగింది. ఇదొక చక్కటి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. గూగుల్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే ఫిల్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఈ ఉద్యోగాల్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ముందో FSSAIకి సంబంధించి సో దీంట్లో ఉండే ఖాళీలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. BECIL వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్ కూడా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 25/3/2024 ఆ తేదీ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఫోటో, సిగ్నేచరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th మార్క్ లిస్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. స్కాన్ చేసిన కాపీస్ 100 KB కన్నా తక్కువ ఉండేది చూసుకోండి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 7 steps ఉంటాయి. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోవాల్సి ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైనా చూసుకొని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లోడ్ చేయాలి స్కాన్ కాపీస్ అన్నీ కూడా. తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకొని ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో డీటెయిల్స్ అన్నీ పేమెంట్ అనేది చేసి సో ఈమెయిల్ యువర్ స్కానర్డ్ కాపీస్ టు ద ఈమెయిల్ ID మెన్షన్ ఇన్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. సో అక్కడే అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మనకు ఒక ఈమెయిల్ ఇచ్చింటారో దానికి మీ స్కానర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీజు అయితే ఉంది. జనరల్ క్యాండిడేట్స్కి 885, OBC 885, ఉమెన్ క్యాండిడేట్స్ 885 పే చేయాలి, SC ST 531 పే చేయాలి. సో ఎక్స్ సర్వీస్ మెను 885, EWS క్యాండిడేట్స్ 531 అప్లై చేయాలి. నేను ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్కి అప్లై చేస్తానంటే 590 రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అఫీషియల్ సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ త్వరగా అప్లై అయితే చేసుకోండి. 25th March లాస్ట్ డేటు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.